మైక్ ఇవ్వండి అమ్మా. ఇంకొకటి ఫస్ట్ యాదవరాజుతో మొదలు పెడదాం అనిపిస్తుంది, ఎందుకంటే లేట్గా పిలిచాం కాబట్టి. యాదవరాజు స్టెల్లా గురించి కాకుండా గీతాంజలి మళ్ళీ వచ్చింది గురించి చెప్పు. సో అందరికీ హాయ్. సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సార్కి, కోనా వెంకట గారికి, సార్కి అండ్ అన్న శివన్నకి థ్యాంక్ యూ సో మచ్. సారీ నేను అందంగా ఉంటానని తెలుసు కానీ మరి నువ్వు నా వైపు కిందలా రా మధ్యలో కదా. ఇది ఇంకొంచెం ఇది థ్యాంక్స్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నకి, సార్కి. సో దీనిలో మంచి క్యారెక్టర్ అన్న శకలంగా అన్నతోటి, అన్న సార్ శకలగా అన్నతో, శకలక శంకర్ అన్నతోటి ఫస్ట్ రోజు ఫస్ట్ వచ్చాడు 1 more అన్నాడు. 1 more అంటే ఏమన్నా నన్ను ఒకసారి నువ్వు ఆ సేమ్ చేసేటట్టయితే 1 more ఎందుకులే, కొంచెం లేదు. సో అన్న వాళ్ళతోటి నేను చేసిన ముగ్గురు అన్న వాళ్ళతోటి. సో ఈ ఛాన్స్ ఇచ్చినందుకు శివన్నకి, అన్న సార్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మైక్ ఎవరికి ఇద్దాం? తెలీదా పక్కకి? ఓకే, ఇప్పుడు చోటాకి ప్రసాద్ గారికి ఇద్దాం మైక్ ఇప్పుడు. అందరికీ యాక్చువల్లీ మాది ఫస్ట్ మా హాఫ్ సెంచరీ పిఎన్ అంజలి గారికి అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. ఈవిడ ఈ సినిమా తర్వాత ఇంకో 1.5 కొట్టుకుని డబుల్ సెంచరీ కొట్టేస్తారు, నో డౌట్. అండ్ మా కోనా గారికి ట్రైలర్ హ్యాండిల్ వేసాం కదా, ఇది కోనా వెంకట గీతాంజలి, ప్యూర్లీ కోనా వెంకట గారు ఈ సినిమాతో మిమ్మల్ని ఎన్నిసార్లు భయపెట్టాలి, ఎన్నిసార్లు నవ్వించాలని దానికోసం పడ్డ తపన, ఆయన చేసిన స్టంట్లు ఇవన్నీ మాకు, నేను లైవ్లో చూసిన ఆ ప్రూఫ్ నేనే. అండ్ మా శివాకి మా డెబ్యూ డలింగ్ అదిరిపోయింది. అండ్ నీకు కూడా అడ్వాన్స్ కంగ్రాట్స్. అండ్ మా టీం అందరికీ, అంటే మేము అందరూ ఒకటే టీం అండి, గీతాంజలి మళ్ళీ వచ్చిందనే టీం పేరు ఎవరి నుంచి చెప్పుకోకపోయినా మా అందరికీ ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇది 11th అప్రూవ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ లక్కరాజు గారు మాట్లాడతారు ఇప్పుడు, మ్యూజిక్ డైరెక్టర్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇట్ ఈస్ డబుల్ ద ఫన్, డబుల్ ద ఎంటర్టైన్మెంట్ అండ్ డబుల్ ద హారర్. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి దాని మీద చాలా కష్టపడ్డాము, సౌండ్ డిజైన్ ఎవ్రీథింగ్. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ సాంగ్స్ కూడా 2-3 రిలీజ్ అయినాయండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా సాంగ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎ స్పెషల్ సాంగ్, అంజలి గారి 50th ఫిలిం అని, వీ డిడ్ ఎ స్పెషల్ సాంగ్, అది కూడా రిలీజ్ అవుతుంది తొందరలో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కావేరి మాట్లాడుతుంది. ఓయ్ ఆగండి, భయపెట్టేస్తారా ఏంటి? హలో, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైక్ ఇస్తే ఇంకా అరుస్తారు వాళ్ళు. మీరు ట్రైలర్లో చూసిన ఆ పిల్ల దెయ్యం ఈ అమ్మాయి చూడండి, అక్కడ దెయ్యం. నువ్వు చూడగానే కదరే అని అన్నావు, చూసుకో మరి. అరే చిన్నది ఇప్పుడే రా స్టార్ట్ అయింది పిల్ల, మీరు ఎప్పుడే భయపెట్టకండి రా, చాలా టైం ఉంది ఇంకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోనా సార్కి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే శివ సార్కి చాలా చాలా థ్యాంక్స్ నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మోహినిగా. అలాగే అంజలి మ్యామ్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 50th మూవీ. అండ్ అందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరన్నా మిస్ చేసి ఉంటే సారీ, బట్ థ్యాంక్ యూ. లేదు అంటే చాలా సెట్కి ఎన్నింటికి రావాలి, ఎన్నింటికి వెళ్ళాలి, అన్ని చూసి బాగా నేర్చుకో. థ్యాంక్ యూ సో మచ్ కావేరి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు డైరెక్టర్ శివ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, రండి. ట్రైలర్ ఎలా ఉంది, నచ్చిందా? థ్యాంక్ యూ. సో సినిమా ఎంతకన్నా బెటర్గా ఉంటుందని ఫస్ట్ ఇక్కడ వచ్చిన ప్రెస్, ప్రింట్ మీడియా అందరు ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాము, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ బిగ్ కంగ్రాట్స్ టు అంజలి గారు ఫర్ 50th ఫిలిం. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడైతే ఒక చిన్న విషయం చెప్పాలి. డివి దానే గారు, శివ నిర్వాణ, కోనా గారు, నేను కలిసి నిన్ను కోరిలో పనిచేసాం. నేను నిన్ను కోరిలో సాంగ్ కొరియోగ్రాఫ్ చేశాను, బ్రేకప్ సాంగ్ అని. బ్రేకప్
ఆ సాంగ్ యూఎస్లో చేసాం. ఆ ప్రొడ్యూసర్ గారు దానయ్య గారు. సో నేను కోరి pretty మచ్ రీయూనియన్ ఇది. థ్యాంక్ యూ శివ, నిర్వాణ గారు, థ్యాంక్ యూ దానయ్య గారు, థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, అఫ్ కోర్స్ సీరన్న, రాజేష్, శంకర్, యాదమరాజు, కావేరి, అందరూ లేని క్యాస్ట్ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. April 11th రిలీజ్ మీరు అందరూ చూసి తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు కోనా సార్కి హార్ట్ఫెల్ థ్యాంక్స్ ఆల్వేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. రవణ గురించి మర్చిపోయారు. థ్యాంక్ యూ రవణ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. ఎప్పుడు ఫోన్ చేసినా పాపం ఫోన్ చేసి అర్ధరాత్రి అన్న ఇదేంటన్నా ఇది సజెషన్, లాట్ ఆఫ్ సజెషన్స్ హీ గేవ్ మీ. మీరు అంత అర్ధరాత్రి ఎందుకు కాల్ చేస్తున్నారు? మామూలుగా కాల్ లేదు అంటే ఎప్పుడో మనకి డౌట్ అంటే ఓకే. నేను దీనికి మైక్ ఇవ్వట్లేదు కోన వెంకట్ గారికి. సో మై అవర్ ఎడిటర్ చోటా బ్రో, థ్యాంక్ యూ సో మచ్. పాపం రాత్రనక పగలనక కష్టపడి చేశారు. ఇంకా ప్రవీణ్, అఫ్ కోర్స్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. హారర్ ఫిల్మ్ అంటే యూ నో హౌ ద మ్యూజిక్ షుడ్ బి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. యా, వీళ్ళందరూ రాత్రి వర్క్ ఎందుకు చేస్తారంటే ఇది హారర్ సినిమా కదా, అందుకని. యా, మీకు తెలుసు, మీకు అన్నీ తెలుసు నేను. సో ఇప్పుడు అద్భుతమైన యాక్టర్, యాక్టింగ్ని షేక్ ఆడించే యాక్టర్ శకలక శంకర్ గారిని మాట్లాడవలసిందిగా. లేదండి, మీ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం. కాదురా, అద్భుతమైన యాక్టర్ అంటే నేను కాదు, ఇట్లా అంటావేంది? నీ గురించే డౌట్ వచ్చినట్టుంది ఆయనకి. నిన్ను మాట్లాడమన్నారు, నువ్వే మాట్లాడా. కాదమ్మా, ఇప్పుడు నాకు సీనియర్లు మా అన్నయ్యలు అంతా నాకు ఇచ్చేవాడు ఫస్ట్ మైక్. సీనియర్లు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో విని తెలుసుకొని నేర్చుకొని కదా నేను మాట్లాడాలి. ముందే నాకు ఇచ్చేద్దా. రెంటకి డబ్బు లేదు, అదే రెంట్కే అన్నాను. రెంటకి డబ్బు లేదు, తానానికి సబ్బు లేదు, పెనం మీద దోసు లేదు, లైఫ్ మీద ఆశ లేదు. అన్నా రాన్న ఒకసారి, నువ్వు రా అన్న. ఇది పాడిన తర్వాత ఆయనకి ఆయన ట్యూనింగ్ రాకపోయింది. రాన్న, ఈయన చూడడానికి బూడిద గుమ్మడికాయలాగా రౌండ్ కొంటాడు కానీ ఈయన ఇచ్చిన మాసు సాంగ్ ఉంది, అందరు విన్నారు కదా. అది మన బతుకులన్నీ అలాంటిదే కదా, పాట సంబంధించిందే కదా. కానీ ఎవరు బయటికి చెప్పుకోము, నేను చెప్తున్నాను. ఏటి అన్నవా? హాస్టల్ ఫీజు అంటండి. చూడండి, వీళ్ళందరూ మీకు రెడీగా ఉంటారు. ఇంకా నాకు మీ అందరం చూస్తుంటే గీతాంజలి సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ షో చూస్తున్నట్టుగా ఉందబ్బా. 10-12 సంవత్సరాలు అయింది గీతాంజలి 1. ఇది మళ్ళీ గీతాంజలి ఏమండి 10 ఏళ్ళు అయింది అంటే ఇంక 2 ఏళ్ళు నేను పెంచాను. అంటే ఎన్నేళ్ళైనా సరే గీతాంజలి అలాగే ఉండిపోద్ది కదా కదా. ఊ అనరాడా, ఊ అన్నాడు తమ్ముళ్ళ. ఏదేదే సంవత్సరాలు మాట్లాడితే గీతాంజలి శకలక శంకర్ అవుద్ది, అట్నే ఉంటుంది అంటూ అట్లే ఉంటుంది ఆ సినిమా చేసి. నిజంగా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాకి నిజంగా మేము చాలా అంటే రిస్క్, లైఫ్ని రిస్క్ చేసాం తమ్ముడు. నిజంగా తమ్ముడు నువ్వే ఇన్నో నిజరా ఏడాడు తిరిగాను తెలిసిన శ్మశానంలో కాపురం చేసావురా ఈ సినిమాకి మేము. తమ్ముడు అంటావా? నమ్ముతావా? నువ్వు రేపు సినిమా చూసాక తెలుస్తుంది నీకు. నిజం తమ్ముడు, ఎక్కడ శ్మశానం కాదు, ఏకంగా ఊటీ శ్మశానానికి తీసుకెళ్లారు కోన వెంకట గారు మమ్మల్ని. నమ్మవు నువ్వా? నీకు రేపు సినిమా చూసాక నమ్మితే చూడైతే. ఊటీ శ్మశానం అయ్యో మలయాళం దెయ్యాలయ్యి, తెలుగు దెయ్యాలు కూడా కాదయ్యి. 11 చూడు, నువ్వే నమ్ముతావు తమ్ముడు. నిజరా? తెలుగు దెయ్యాలతో ఏదో పడతాను సరే పోను, ఓకే. మలయాళం దెయ్యాలు కేరళలో, తెలుగు రావట్లకి, మాకు మలయాళం రాదు. తమిళ ఈ నెల 11 ఈ నెల 11 తమ్ముడు, నెక్స్ట్ మంత్ కాదు, ఈ నెల. మీరందరూ ఈ సినిమాని ఘన విజయం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా మా అంజలి పాప కోసం 100%. ప్లీజ్ క్లాప్స్. తన 50వ సినిమా లైఫ్లో గుర్తుండే గిఫ్ట్ ఈ సినిమాతో మీరు అందరూ ఇవ్వాలి అంజలి పాపకి, ఓకేనా? మాకు మీ అందరికి ఒక విషయం, టైం అయిపోయిందా? అరే తమ్ముడు చెప్పేస్తాను రా, అంతే అదిరిపోద్ది, ఫిక్స్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ శకలక శంకర్ గారు. లాస్ట్లో డబ్బింగ్ వేసుకుంటాం మేము. అండ్ ఇప్పుడు సత్యం రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.
పొలిమేర అవును, సత్యం రాజేష్ గారు కాదు, పొలిమేర టు రాజేష్ ఇప్పుడు నుంచి. యా అందరూ మంచిగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మీ అభిమానానికి, మీ ప్రేమకి, మీడియా సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. గీతాంజలి 2, ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా చాలా స్పెషల్ మూవీ మా లైఫ్లో. ఎందుకంటే మేము ఒక స్టేజ్లో 10 years బ్యాక్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మళ్ళీ మా కంబ్యాక్ లాగా అందరికి మంచి పేర్లు వచ్చి మళ్ళీ బిజీ అయిపోయింది సినిమా తర్వాత. సో అంత గొప్ప సినిమా మళ్ళీ వచ్చిందని సినిమా తీస్తారని ఊహించలేదు అసలు. బేసిక్గా కోనా గారు చెప్పి సినిమా మళ్ళీ చేస్తున్నారు రాశి అని చెప్పినప్పుడు మేము అందరూ వెరీ హ్యాపీ. ఫస్ట్ కన్నా సెకండ్ అది ఇంకా భయపడుతుంది, ఇంకా నవ్వేస్తుంది మిమ్మల్ని. మీరందరూ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సినిమా మనస్ఫూర్తిగా అంజలికి 50 సినిమా, ఇంత చిన్న వయసులో 50 సినిమాలు అంటే ఇట్స్ సర్ప్రైజ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇలాగే ఇంకొక 10 yearsలో అంజలి ఇంకొక 50, 60, 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కోనా గారికి ఈ సినిమా సరే ఓకే, నా పెళ్ళి ఎప్పుడు త్వరలో చెప్తాను మీకు. ఈ సినిమాలో కోనా గారు మళ్ళీ పెళ్లి గురించి కాదు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అంతే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా మైక్ ఇచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారిని ముందుకు పంపిస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అన్న అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. దానయ్య గారు, రవి గారు, నిర్వాణ గారు చాలా థ్యాంక్స్ అండి మాకు గెస్ట్లుగా వచ్చి ఈరోజు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అంతే. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోనా గారి క్యారెక్టర్. కోనా గారు ఈ సినిమాకి ఎలా కష్టపడ్డారో నేను సినిమాలో అలా కష్టపడతాను అనమాట. శనక్కాయల సీన్ నా క్యారెక్టర్ పేరు. అంజలి గారితో 10 సంవత్సరాల క్రితం గీతాంజలితో మా అందరి కెరియర్లు ఒక మెట్టు పైకెక్కాయి. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిందనితో మళ్ళీ మాకు ఇంకో మెట్టు ఎక్కే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ కోనా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో 50వ సినిమా అంజలి గారు చేయటం, ఆ సినిమాలో మేమందరం కూడా ఉంటాం, చాలా హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అండి మీకు 50 సినిమాలు. అర్ధ చిత్ర కథానాయిక, అంతేనా సార్? అర్ధశత చిత్ర కథానాయికి. నువ్వు చెప్పరు ఒకసారి, టైం అయిపోతుందంట. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా రేపు April 11th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను చూసి మీరు అందరూ పెద్ద విజయాన్ని అందించాలి మాకు. థ్యాంక్ యూ. మళ్ళీ మీడియా ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారికి, శివ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఎడిటర్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మాకు ఎప్పటికప్పుడు అన్న ఇది బాగుంది, అది బాగుంది అని చెప్తూ మమ్మల్ని ఈ 11th వరకు మమ్మల్ని ఎగ్జైటింగ్గా తీసుకెళ్లారు. అంజలి గారు మళ్ళీ ఒక్కసారి ఇంకో గీతాంజలి లాంటి సినిమాలో కూడా మళ్ళీ మీతో కలిసి యాక్ట్ చేయాలి మేమందరూ. థ్యాంక్ యూ తోటి నటినట్లందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కోన వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ మీడియా. ముందుగా మా RRR దానయ్య గారికి, ఆయనకి బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే ఆయనతో నాకున్న స్నేహం, ఆయన నాకు ధైర్యం, నాకు ఒక అండ, ఒక పెద్ద కొండ లాంటి మనిషి వెనకాల. సో అడగంగానే ఆయన వచ్చింది ఫస్ట్ థ్యాంక్స్. అలాగే నా స్నేహితుడు, పగలో రాత్రి తో సంబంధం లేకుండా చాట్ చేసే BVS రవి. అలాగే ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయం చేసిన చాలామంది అతి కొద్ది డైరెక్టర్స్లో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఎప్పుడు మా శివ గురించి, మా శివ నిర్వాణ. సో ఈ శివ నిర్వాణ పరిచయం చేసింది ఈ శివ ద్వారా నాకు ఈ శివ పరిచయం అయ్యాడు ఇప్పుడు. సో ఇది ఇందాక చెప్పినట్టు ఇది ఒక నిన్ను కోరి సినిమాకి రీయూనియన్లో ఉంది. సో మీ అందరికీ థ్యాంక్స్ శివ వచ్చినందుకు. అలాగే గీతాంజలి అన్నది మాకు స్పెషల్ ఫిలిం. ఈ గీతాంజలి ఇంకా ఎక్కువ స్పెషల్ ఎందుకంటే అంజలికి 50th ఫిలిం. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్.
రియలీ నేను మొన్న అందరిలో కూర్చున్నప్పుడు దిల్రాజు గారి దగ్గర కూర్చున్నప్పుడు చెప్తే ఏంటి అప్పుడే 50 ఫిల్మ్స్ చేసిందా అంటే ఈ కాలంలో ఒక తెలుగు అమ్మాయి ఉండి 50 ఫిల్మ్స్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ గైస్ రియలీ చాలా పెద్ద అచీవ్మెంట్ సో ఇప్పటికీ ఇంకా షీఈస్ గోయింగ్ స్ట్రాంగ్ మీరు పక్కన చూస్తే ఓటీటీలో సో తను ఇప్పటికీ చాలా చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ గేమ్ చేంజర్ సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ సో చాలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ ఎవ్రీ మంత్ రిలీజ్ ఉన్నట్టుంది నీకు సో ఎందుకంటే అసలు ఈ అంజలిని గీతాంజలి అనే ఒక స్క్రిప్ట్ని నా దగ్గరికి ఫస్ట్ ఈ ఐడియాని తీసుకొచ్చింది శ్రీనివాసరెడ్డి తనే తెచ్చాడు దాన్ని హారర్ కామెడీగా మార్చి గీతాంజలి తీయడం జరిగింది దాని ద్వారా మేము అప్పటి నుంచి మాకు ఒక అటు సత్యం రాజేష్ కానీ నాకు కానీ శంకర్ కానీ ఒక సినిమా తెలుసా నిజంగా ఒక సినిమా హిట్ అయితే మనకు తెలియకుండా ఒక బాండింగ్ ఏర్పడిపోద్ది సినిమా సక్సెస్ వెనుక ఆ సక్సెస్కి చాలా పవర్ ఉంటుంది ఒక సక్సెస్ ఆ సక్సెస్ అందరినీ కలుపుతుంది అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ మొహమ్మోహన్ చూసుకోం మళ్ళీ ఎదురుపడిన గిల్టీగా తల తిప్పుకుని వెళ్ళిపోతుంటాం అంటే సక్సెస్కి అందరినీ కలిపే ఒక గుణం ఉంది అలాగే మమ్మల్ని అందరినీ నాకు ఇప్పటికి 55 ఫిల్మ్స్ రాసే ఇప్పటికి నేను అలాగే దాంట్లో ఈ గీతాంజలి అనే సినిమా ద్వారా వీళ్ళందరూ నాకు అప్పటి నుంచి మా జర్నీ ఇప్పటి నుంచి మా జర్నీ అయితే వెంకీ ఒక అమ్మానాన్న తమిళమ్మాయి ఒక కింగ్ ఇప్పుడు సీనుతోటి ఇన్ని సినిమాలు అన్ని సినిమాలు మీరు ఆదరించారు అలాగే నాకు ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్లో ఈ మార్క్ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేది మాత్రం ఈ సినిమాని 2 పీపుల్ వాళ్ళే భాను నందు వాళ్ళిద్దరు మొన్న సామాజిక వర్గమన అలాగే భైరవ కోన ఇప్పుడు ఈ సినిమా రాసిన రైటర్స్ వాళ్ళు భాను అండ్ నందు సో దే ప్లేడ్ ఏ వెరీ కీ రోల్ ఈ సినిమా స్క్రిప్ట్లో కథ నేను ఇచ్చినా దాని 10 మెట్లు దాన్ని కామెడీ పరంగా వాడు తీసుకెళ్ళింది మాత్రం భాను అండ్ నందు అలాగే మా ప్రవీణ్ ఈ సినిమాతోటి నాకు ప్రతి సినిమాతోటి ఏదో ఒకటి ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఈ సినిమా జరుగుతున్నప్పుడు అప్పుడు దాకా సినిమాలో సగం వరకు ఇండియను మా శివాతొరలపాటి సగం అయిపోయిన తర్వాత అమెరికన్ అయిపోయాడు ఎలా అంటే అతనికి వచ్చింది ఇంటర్వ్యూ వచ్చింది అమెరికా నుంచి మీకు సిటిజన్షిప్ ఇంటర్వ్యూ వచ్చింది రమ్మని అంటే తను వెళ్ళి అమెరికన్గా తిరిగి వచ్చాడు అలాగే మా ప్రవీణ్ ఎగ్జాక్ట్గా ఏంటి సినిమా ముందు తను టోటల్గా లాస్ట్ 20 ఇయర్స్ నుంచి అమెరికాలోనే తను సెటిల్ అయ్యాడు యాక్చువల్గా తను ఫర్ గుడ్ అతని వైఫ్ తోటి కిడ్స్ తోటి మొత్తం ఇల్లు మొత్తం అమ్మేసుకొని ఫర్ గుడ్ ఇక్కడికి వచ్చాడు తనని జూనియర్ తమ్మన్ అని పిలుస్తుంటాం మేము చూడండి సేమ్ అలాగే ఉన్నాడు కదా సేమ్ జూనియర్ తమ్మన్ మాకు క్రికెట్ కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు ఇప్పుడు వచ్చండా అదిగో కదా సో కాబట్టి మీరు రేపు ఏప్రిల్ 11 ఇందులో యాక్ట్ చేసిన అందరూ యాదవరాజు నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదయ్యా నేను లేకపోతే శంకర్ని పక్కన పెట్టి నీకు కూర్చుండేవాడిని సో ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఎస్పెషల్లీ సునీల్ మీరు ఒక వింటేజ్ సునీల్ చూస్తారు వింటేజ్ సునీల్ అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఇప్పుడు సునీల్ చాలా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నాడు పుష్ప అటు తమిళ్ అటు అన్ని ఫిలిమ్స్లో తను మళ్ళీ తనకి కామెడీ పరంగా ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది అలాగే శివ తుర్లపాటికి ఇది ఒక బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవుతుంది తన దగ్గర చాలా కథలు ఉన్నాయి ఆల్రెడీ దాచిపెట్టుకున్నాడు సో దీని తర్వాత తీస్తాడు 1 by 1 గ్యారంటీ కదా అలాగే మీరందరూ దయచేసి మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాను ఆఫ్టర్ దిస్ ఫిలిం దయచేసి సత్యం రాజేష్ అని రాయొద్దు పొలిమేర రాజేష్ అని రాయండి అయిపోయింది ఎప్పుడు సత్యం రాజేష్ అయిపోయింది దాని తర్వాత ఎన్ని బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు పిఎం రాజేష్ సో కాబట్టి మీరు తప్పకుండా చూడండి మీరు కావేరి మీరు మా కోసం వచ్చారా కావేరి కోసం వచ్చారా మీరు ట్రైలర్ చూడడానికి వచ్చారా కావేరిని చూడడానికి వచ్చారా ట్రైలర్లో ఉన్న కావేరి చూస్తే దగ్గరికి వెళ్ళరు విడిగా చూస్తే ఇప్పుడు మీకు అర్థమైందా అది సో కాబట్టి మీరందరూ ప్లీజ్ సో రేపు ఏప్రిల్ 11 నాడు మనకి సమ్మర్లో రాబోతున్న బెస్ట్ అంటే మేము
ఎంత ఎంత కాన్ఫిడెంట్గా దీని మీదుగా హారర్ కామెడీస్లో మదర్ ఆఫ్ ఆల్ హారర్ కామెడీస్ అని పెట్టాం హెడ్డింగ్. అంటే దీని తర్వాత ఇంకొక హారర్ కామెడీ, ఇంకొక సినిమా సబ్జెక్ట్ ఈ జోనర్లో వాళ్ళు ప్రయత్నించాలంటే ఎవరన్నా వాళ్ళు 10 సార్లు ఆలోచించాలి. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రిలీజ్ ఈవెంట్ ఉంది, ఇంకా మాడుకుందాం. అండ్ చోట యూ బీన్ ఎ బిగ్ సపోర్ట్. అసలు గివ్ ఎ బిగ్ హ్యాండ్ గైస్, రియలీ. మాతో పాటు టీం అందరినీ లీడ్ చేస్తూ తను చాలా కీ రోల్ ప్లే చేశాడు. అలాగే సుజాత, సిద్ధార్థ్ మా కెమెరామ్యాన్, వీళ్ళందరి గురించి ఇంకా మాడాల సన్మానం చేయాలి వీళ్ళందరికీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో థ్యాంక్ యూ. ఏప్రిల్ 11th మీరు తప్పకుండా చూడండి. మీరు ట్రైలర్లో చూసింది ఓన్లీ ఒక మెతుకే. రేపొద్దున మీకు ఒక దమ్ బిర్యానీ ఆన్ ఏప్రిల్ 11th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు BVS రవి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ దానయ్య గారికి, అలాగే కోన వెంకట్ గారికి, మా అంజలికి అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ అండ్ యాదవరాజు గారు, అందరికీ నమస్తే. అండ్ ఈ సినిమా నేను చూశాను. అది చూడటం వల్ల, ఆ సినిమా నచ్చడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా నేను మీ ముందుకు వచ్చి ఈ సినిమా చాలా బాగుంది, ఈ సినిమా చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా హారిఫిక్గా ఉంది అని చెప్పడం కోసం నేను వచ్చాను. ఆ సినిమాలో అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముందు సైట్ వచ్చింది, తర్వాత వయసు వచ్చింది, తర్వాత పొట్ట వచ్చింది, ఆ తర్వాత తెల్ల జుట్టు వచ్చింది, ఇంటికేమో హెయిర్ కలర్ వచ్చింది. కానీ మా సత్యన్ రాజేష్కి వయసు మాత్రం రాలేదు. అప్పటి నుంచి ఎట్లాగే ఉన్నాడు అతను. నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ సత్యన్ రాజేష్. ఇద్దరం ఆల్మోస్ట్ ఇద్దరం ఒకటేసారి సీల్ ఓపెన్ అయింది. అదే అలాగే సత్యన్ రాజేష్ని చూసి ఏమో ఇంక నీకు వయసు రాదే అంటే, అసలు 50 సినిమాలు అయినా సరే ఇంకా ఫస్ట్ ఫిలింలో ఎలా ఉండేదో అలాగే ఉంటుంది ఈవిడ అంజలి గారు. ఇది బిస్కెట్ కాదండి. అండ్ ఐ విష్ అంజలి గ్రాండ్ సక్సెస్. షీ ఈజ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎంత హ్యాపీగా ఆ అమ్మాయి ఫేస్, ఎంత స్మైల్, ఎంత ప్యూరిటీ ఉంటుందో, మనిషి కూడా అంత ప్యూర్. ఆవిడ ఎప్పుడు వర్కాహాలిక్. డెఫినెట్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఇంకా చేస్తుంది, చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటుందని. అదే రామానాయుడు గారు కూడా చివరిలో ఎప్పుడూ అడిగేదేవాడిని నేను, మీ ఇంట్రెస్ట్ లాస్ట్లో మాట్లాడుతుంటే నాకు అంజలి అనే అమ్మాయి చాలా ఇష్టం, అమ్మాయి చాలా మంచి యాక్టర్ అని చెప్పేవాడు. అంతే కదా. థ్యాంక్ యూ. ఇంత మాట్లాడుకున్నాను. అలాగే అదే మ్యాటర్. అలాగే ప్రవీణ్ లక్కరాజు, మై డియర్ ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఈ సినిమాకి చేసిన పాటలు కానీ, రికార్డింగ్ మొత్తం సినిమా చూశాను కాబట్టి చెప్తున్నా. ఓపెనింగ్, మిడిల్, సెకండ్ హాఫ్, హారర్ కానీ, కామెడీ కానీ, క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. క్లైమాక్స్ అరెస్టింగ్ క్లైమాక్స్. మనం మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ సీట్లోంచి లేస్తూ మనం నవ్వుకుంటాం. సినిమా నవ్వుతూ ఉంటాము, హారర్ ఫీల్ అవుతాము. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రాండ్ సక్సెస్ దిస్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. శివ, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ఇక నేను మీ కథలు కూడా తీస్తూ కోనా గారి గైడెన్స్లో చాలా మంచి హిట్లు కొట్టాలి నువ్వు. అండ్ చోటాకేర్ ప్రసాద్ గారి గురించి కోనా గారు చెప్పారు, ఆయన చాలా పెద్ద మంచి గైడింగ్ ఫోర్స్ అని. చాలా ఓర్పుతో, ఎందుకంటే ఎడిటర్ అంటేనే చాలా ఓర్పు ఉండాలి. ప్రొడ్యూసర్ ఒకటి చెప్తాడు, డైరెక్టర్ ఒకటి చెప్తాడు, మధ్యలో ఆర్టిస్టులు ఒకటి చెప్తారు, ఆ తర్వాత ఎవరో ఫ్రెండ్స్ వచ్చి అలాగే ఇలా అంటారు. వాళ్ళందరూ చెప్పిన మాట విని తనకు నచ్చింది చేస్తూ, అది తనకు నచ్చింది మిగతా వాళ్ళకి నచ్చేట్టుగా హ్యాండిల్ చేస్తూ, అది పెద్ద ప్రోగ్రామ్ అది. అండ్ ఐ నో హౌ టఫ్ ఇట్ ఈస్ ఫర్ హిమ్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. నాకు శివ నిర్వాణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సో నాకు ఇప్పుడు ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సందర్భంగా మా నిన్ను కోరికి సంబంధించిన ఈ సినిమా డైరెక్టర్ శివ తుర్లపాటిని, నెక్స్ట్ నాకు గాడ్ ఫాదర్ లాగా కోన వెంకట్ గారు, అండ్ స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ నన్ను అహర్నెస్లు సపోర్ట్ చేసిన నిన్ను కోరి టైంలో మా దానయ్య గారికి, అందరినీ ఈ సందర్భంగా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ శివ తుర్లపాటి వల్లనే నా ఫిలిం జర్నీకి ఫస్ట్ స్టెప్ పడిందండి. సో శివ బ్రో కమ్. యాక్చువల్గా ఈయన ఆ రోజు నన్ను కోన వెంకట గారికి ఇంట్రడ్యూస్ చేయడం అలా జరుగుండకపోతే నానిగారు లాంటి ఒక అద్భుతమైన హీరోతో నేను నిన్ను కోరి సినిమా, అలాంటి ఆపర్చునిటీ, అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చేది కాదు. ఆ తర్వాత కోన గారు నన్ను తీసుకెళ్ళడం, దానయ్య గారు కంప్లీట్గా సపోర్ట్ చేసి ఫిల్మ్ చివరి వరకు వెళ్ళడం. సో ఆ సందర్భంలో నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా అయినప్పుడు నాకుండే ఎక్సైట్మెంట్, ఎమోషను, వాట్ ఎవర్ అచీవ్ చేయాలనే ఒక కోరిక, ఎగ్జాక్ట్గా అలాంటి చైర్లో ఇప్పుడు శివ ఉన్నాడు.
సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ హిమ్ యాజ్ అ డైరెక్టర్. అండ్ రేపు 11న రిలీజ్ అయిపోయే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి మా డైరెక్టర్ లీగ్లో ఇంకో మంచి డైరెక్టర్ వచ్చేసాడు, అమెరికా నుంచి షిఫ్ట్ అయిపోయి వరుసపెట్టి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివ బ్రో, ఆల్ ది బెస్ట్. యా, ఇంకా ముందుగా చెప్పాలంటే అంజలి గారికి 50th ఫిల్మ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇందాక మా కోన గారు చెప్పినట్టు నేను కూడా ఆశ్చర్యపోయా 50 సినిమాలు చేశారా అని. మన తెలుగు సినిమాలో ఒక తెలుగు అమ్మాయిగా 50 సినిమాలు చేసిన విషయం డెఫినెట్గా మనం అండర్లైన్ చేసి దీన్ని డెఫినెట్గా మన అందరం మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. చాలా పెద్ద విషయం ఇది. మనం పైకి చూస్తే చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ ఒక తెలుగు అమ్మాయి 50 సినిమాలు చేసి ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది. అన్ని వైవిధ్యమైన పాత్రలు, ఎన్నో జర్నీ సినిమాలో క్యారెక్టరు, ఈ క్యారెక్టరు, చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. మన తెలుగు నుంచి వెళ్ళి డిఫరెంట్ ఫిల్మ్స్ తమిళ్లో కానీ అక్కడ ఇక్కడ మొత్తం చాలా సినిమాలు చేస్తూ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాకి 10 years బిఫోర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాని అందరూ ఫుల్గా థియేటర్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా, అది అంజలి గారికి మనం ఇచ్చే ట్రిబ్యూట్ అనుకోవచ్చు, మీరు ఎంజాయ్ చేయడానికి ఉండే ఒక మంచి సినిమా కూడా భావించవచ్చు. అలాగే ఆ సినిమాకి బ్యాక్ అండ్ ఫోర్త్ ఫుల్ సపోర్ట్గా నిలిచి శివర్ని ఇంట్రడ్యూస్ చేయడం వరకు అంతా కష్టపడి చేసిన కోన గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చి ఆయన ఇంకొంతమంది మంచి డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక హోప్, ఒక శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళేనండి, నేను ఇంతకుముందు ట్రావెల్ అయిన వాళ్ళే, ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ లక్కరాజ్ గారు. సో వీళ్ళు ఏంటంటే ప్రవీణ్ కానీ మన శివాతుర్ల పాటు కానీ యూఎస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న కొన్ని పరిస్థితుల్లో అక్కడున్నా కూడా సినిమా మీద ప్యాషన్ మాత్రం వదలకుండా ఇక్కడ చేస్తూ వస్తున్నారు. ఇది వాళ్ళిద్దరికీ ఒక మంచి బ్రేక్ వచ్చి వాళ్ళు ఇక్కడే ఉండి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో. అండ్ అలాగే మా ఎడిటర్ గారు, వెరీ టాలెంటెడ్ ఎడిటర్ ఆయన చోట గారు, ఆయన కూడా ఇది మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే మా సీనన్న రానా, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు మంచి ఎంకరేజ్మెంట్ అండి. పరశురామ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచి ఎప్పుడే మంచి అఫెక్షనేట్గా పలకరిస్తూ ఉంటారు. కుదరలేదు కానీ త్వరలో ఎప్పుడైనా ఖచ్చితంగా మంచి పాత్ర చేద్దుగానన్నా. అలాగే సత్యం, రాజేష్ బ్రో, వీళ్ళందరూ కూడా నాకు అంటే మోస్ట్లీ మేము అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పుడు వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్న బ్యాచ్ ఇదంతా. సో నాకు ఇష్టమైన వ్యక్తులందరూ ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి శంకర్ భయ్య, అబ్బాయి అందరూ కూడా ఆర్టిస్టులందరికీ సినిమా చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరు రవి భయ్య, థ్యాంక్ యూ నాతో పాటు వచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. చెప్పండి దానయ్య గురించి ఏముంది, ఆయన నాకు జర్నీయే బిగిన్ అయింది దానయ్య గారితో. అండ్ కావేరి గుడ్ లక్ అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అన్నిటికంటే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, రవి బ్రోతో కూడా అన్న, ట్రైలర్లో అసలు విజువల్స్ అసలు టాప్ నచ్ ఉన్నాయండి. మామూలుగా హారర్ కామెడీ అంటే ఒక చిన్న లో బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది, కానీ అసలు నాకు డిఓపి పేరు సుజాత సిద్ధార్థ్. డెఫినెట్గా మీరు చూసే ఉన్నారు, విజువల్స్ ఎలా ఉన్నాయండి, చాలా విజువల్స్ చాలా బాగున్నాయి. రికార్డింగ్ బాగుంది, మంచి గ్రిప్ ఉన్నట్టు కాస్టింగ్, సునీల్ గారు పర్ఫార్మెన్స్, సో అన్నీ కరెక్ట్గా ప్యాక్డ్గా ఉన్నాయి. సో 11th ఈ సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఈ మంత్ రిలీజ్ అవుతున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాని మీరందరూ చూసి ఎంజాయ్ చేసి ఈ సినిమాకి మంచి విజయం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ RRR లాంటి గొప్ప సినిమాని వరల్డ్కి అందించిన ప్రొడ్యూసర్ దివివి దానయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది, త్వరలోనే మీ ముందుకు వస్తుందండి, తొందరపడకండి. సెప్టెంబర్ 27th మీ ముందుకు వస్తుంది. డేట్ విన్నారా? ఓజీ డేటు గీతాంజలి మళ్ళీ వచ్చింది, ట్రైలర్ చూసామండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. గీతాంజలి కంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుంది నా నమ్మకం అండి. పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకి, సాంకేతికులకి, ముఖ్యంగా మా నిర్మాత కోన వెంకట గారికి మంచి డబ్బులు రావాలని ఈ సినిమాతో, ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిన తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరిలాగే నాకు ఒక థ్రిల్లింగ్ ఏంటంటే అంజలి గారు 50వ సినిమా అంటే నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే అండి, మంచిది. థ్యాంక్ యూ దానయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. యా చెప్పారు ఆల్రెడీ రిలీజ్ డేట్, సేవ్ ద డేట్. అది కూడా దానికంటే ముందు April 11th వచ్చేస్తుంది గీతాంజలి మళ్ళీ.
సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా 50వ చిత్రం ఈ సినిమాతో పూర్తి చేసుకున్న ద బ్యూటిఫుల్ అంజలి గారికి ఇచ్చేద్దాం అనుకున్నాం. ఇక్కడ కూడా గీతాంజలి ఉంది వేదిక మీద. అంజలి అక్కడ, గీత ఇక్కడ. గీత, అంజలి. I love you all. Thank you so much. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఎనీథింగ్ నేను ఫస్ట్ టైం ఇలాగా బయట నుంచి ఆడియన్స్ తోటి నేను ఫస్ట్ టైం నా మూవీ టీజర్ చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది ఫీల్. అండ్ మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. మీ వైబ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లవ్ యూ టూ. యా, సి గీతాంజలి ట్రైలర్ చూసారు, మీకు నచ్చిందా ఏంటి? ఏం చెప్పలేదు. సినిమా డెఫినెట్గా దీనికంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ బాగుంటుంది. ఇది జస్ట్ ఒక టేస్టింగ్ డిష్ లాగా. మీకు మెయిన్ మీల్ 11 సర్వ్ చేస్తున్నాము. సో అందరూ థియేటర్లో వచ్చి చూడండి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ అందరూ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఒక చిన్న రిలాక్సేషన్ కావాలంటే మనం ఏదైనా ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలి, లేదంటే ఒక కామెడీ మూవీ చూడాలి. సో ఇది కామెడీ అండ్ హారర్ రెండు మిక్స్ చేసి మీకు కరెక్ట్ అమౌంట్లో సర్వ్ చేస్తున్నాము. సో మిమ్మల్ని డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు, మీరు ఎంజాయ్ చేస్తారని మేము వీ బిలీవ్. అండ్ నా 50th మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. నేను ఎంత హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశానో నా ఎంటైర్ టీమ్ అలాగే వర్క్ చేశారు. నాకు ఒక స్పెషల్ మూవీ కావాలి నా 50th మూవీ అనేది నేను ప్రతి ఒక్కరి దగ్గర చూసాను. నా ఇంటెన్షన్ అండ్ హార్డ్ వర్క్. And my entire team, director Shiva and editor, music director Chota Garu, Praveen, and everybody, and my co-stars Srinivas Reddy, Rajesh, Satya, Sunil Garu, Ali Garu. మీరు యూ నేమ్ ఎనీబడి మా సినిమాలో ఉన్నారన్నట్టు మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. అండ్ అందరి ఇంటెన్షన్ ఒకటే, థియేటర్కి వచ్చి మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ షుడ్ గెట్ ఎంటర్టైన్డ్. అదే మా ఇంటెన్షన్. సో అండ్ కావేరిని ప్యాక్ చేసి పంపించేయండి బాబా, టెన్షన్గా ఉంది. ఎంకరేజ్ చేయండి, పాపం టెన్షన్ పడుతుంది తను. అండ్ మీడియా వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు ఇంత స్పెషల్ అటెన్షన్ ఇచ్చి దీన్ని ఇంత పెద్దగా కవర్ చేస్తున్నందుకు ఈచ్ అండ్ ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కోనా గారు నా స్పెషల్ మూవీని ఆయన స్పెషల్ మూవీగా ట్రీట్ చేసి దాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి డెలివర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మేము 2 days బ్యాక్ ఒక స్పెషల్ సాంగ్ కూడా ఒకటి షూట్ చేసాము. అండ్ మేబీ కపుల్ ఆఫ్ డేస్లో అది మేము రిలీజ్ చేస్తున్నాము. అది మిమ్మల్ని చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది. బికాస్ సాంగ్ కేమ్ అవుట్ వెరీ నైస్, చాలా కలర్ఫుల్గా, చాలా హ్యాపీగా బాగుంటుంది. సో మూవీ 11th April థియేటర్స్కి వస్తుంది. అందరూ వెళ్ళి చూడండి, ఇలాగే గట్టిగా అరిచి ఎంజాయ్ చేసి చూడండి. అండ్ మేము థియేటర్ విజిట్కి వచ్చినప్పుడు మేము మీతో మాట్లాడతాం. అండ్ మిగిలిన విషయాలు మనం ప్రీ రిలీజ్లో మాట్లాడదాం. అండ్ ఈరోజు మా టీంని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన రవి గారు అండ్ దానయ్య గారు అండ్ శివ నిర్వాణ గారు అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ సిట్టింగ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్.